మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో అయితే ఎన్నో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న పేర్లు ఎవరు ఏ రకంగా అయితే ఇబ్బందులు పెట్టకూడదని అయితే అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు మామూలువి కావు. కాబట్టి సంచలనంగా అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. అల్లు అర్జున్ కి ఒక హిట్ వచ్చే లోపలకే ఇంత యాటిట్యూడా అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ చరణ్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, మెగా ఇమేజ్ ఉన్నటువంటి ముగ్గురికి ఫాలోయింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది. అయితే ప్రస్తుతం చరణ్కి బన్నీకి పడ్డం లేదని, వాళ్ళిద్దరికి సంబంధించి కోల్డ్ వార్ నడుస్తుందని సోషల్ మీడియాలో సైతం వార్తలు వినిపిస్తోంది. నిజంగా వాళ్ళిద్దరికీ పడ్డం లేదా? ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ కూడా షాక్లో ఉంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. అలాగే వాటికి ఏమైనా జరుగుతున్నటువంటి విషయాలు చూస్తుంటే సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు వాళ్ళు పట్టించుకుంటున్నారా లేదా కూడా అర్థం కావడం లేదు. అయితే కోల్డ్ వార్ నడుస్తుందని, మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ కానీ దూరంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మెగా హీరోలు మాత్రం బయటపడడం లేదు. అటు అల్లు అర్జున్, ఇటు రామ్ చరణ్ ఇద్దరు స్టార్ హీరోలే. ఇద్దరికి భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ మెగా ఇమేజ్తో ఇండస్ట్రీకి వచ్చిన తన సొంత మార్క్ను అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. అల్లు బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అలాగే ఇక రామ్ చరణ్ కూడా మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ ఇమేజ్ని తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు తీసుకోరు, ఎవరి స్టార్డమ్ వాళ్ళది. కలిసినప్పుడు ప్రేమగా మాట్లాడుకుంటారు, కానీ లోపల మాత్రం ఏదో జరుగుతుందనేది అందరి అనుమానం. అయితే ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్లకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అయితే గాసిప్ తిరుగుతున్నటువంటి ఈ మ్యాటర్లో నిజం ఎంతో తెలియదు, కానీ ఆడియన్స్ మాత్రం చెవులు కొరుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ కాదని సూపర్ హిట్ మూవీ కథను అల్లు అర్జున్కు ఇచ్చాట. విషయం వినడానికే కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజమని అంటున్నారు సినీ జనాలు. నిజానికి తర్వాత సంగతి, కానీ రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ ముందుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బన్నీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా గంగోత్రి. ఈ సినిమా ముందుగా చరణ్ దగ్గరకు వెళ్ళిందట. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 100 రోజులు ఆడింది. ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ హీరోయిన్గా చేస్తుంది. అల్లు అర్జున్ హీరోగా నిలబెట్టింది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్గా అయితే ఎదిరింది. అయితే ఈ సినిమాని స్టోరీ రామ్ చరణ్ కోసం మీరు చెప్పారట దర్శకుడు. అయితే రామ్ చరణ్ అప్పటికే సినిమాల్లో రావడానికి రెడీగా లేడు. అప్పుడప్పుడే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మొదలు పెట్టారు. దాంతో చిరంజీవి ఈ కథను అల్లు అర్జున్ ఫ్యామిలీకి చూపించారట. అప్పటికి కూడా చిన్న మార్పులు చేయమని డాన్సులతో పాటు నటన పరంగా కూడా రెడీగా ఉండడంతో బన్నీ ప్రొసీడ్ అయిపోయారట. ఇలా చిరంజీవి చరణ్ని కూడా కొన్ని కాదని గంగోత్రి సినిమాను బన్నీ కోసం పంపించారు. కానీ ఈ విషయంలో నిజం ఏమిటో తెలియదు, కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ గ్యాప్ గట్టిగానే ఏర్పడుతోంది. ఫిలిం నగర్ సర్కల్స్లో ఈ విధమైన మార్పులు విషయంపై మరి నిజంగా ఇద్దరు హీరోల గురించి మాట్లాడుకోవడం, మరి పాన్ ఇండియా ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.